ఓనమాలకు వందనం. ఇది సినిమా కాదు, జీవితం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం. పవిరి రవి ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, మిమిక్రీ ఐటమ్స్ ప్రదర్శించబోతున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఓనమాలకి వందన కార్యక్రమానికి ఆయన వచ్చినట్లయితే ఏ విధంగా మాట్లాడతారు? ఇంకే రోజున ఓన్మాల్ తీసినారు. ఇటువంటి సినిమాను మనం చూడడం అనేది చాలా సంతోషకరం. ఇంక అందుకే నేను చెప్తా ఉన్నా, ఇటువంటి సినిమాలు ఎవరైతే తీస్తారో ఇంక వాళ్ళని ప్రభుత్వ పరంగా వాళ్ళందరికీ సహకారం అందించడానికి ఉంది. ఇంకా మనం అందరం కూడా మన తెలుగుని కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, సక్రంగా ఆయన చాలా బాగా చేసినారు పంతులు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అటువంటి పంతుల పాత్ర ఆయన బాగా చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఓన్మాల్కి ప్రతి ఒక్కరు కూడా వందనం పలకాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్న అందరికీ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ. కొంచెం వెనక్కి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోసయ్య గారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఉండవండి, వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఒక తెలుగువాడిగా, రాజేంద్ర ప్రసాద్ గారి అభిమానిగా ఆ ఓనమాల సినిమా చూసినటువంటి సందర్భంలో వారు కలిసి అభినందనలు తెలియచే వారికని నేను అనుకుంటున్నటువంటి తరుణంలో రమణాచార్య గారు ఫోన్ చేసి, అయ్యా ఓనమాలకు వందనం పెడుతున్నాం, ఈ కార్యక్రమానికి మీరు రావాలంటే నేను మనసులో సంకల్పం జరిగింది, మీరు ఫోన్ చేశారు తప్పకుండా వస్తారని ఈ కార్యక్రమానికి వచ్చారు తప్ప మరొకటో ఇంకొకటి కాదని మీ అందరికీ తెలియచేస్తూ, మరి చిత్రంలో నటించినటువంటి నటీనటులు కరవండి, దర్శకులు కరవండి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, సెలవు. థ్యాంక్ యూ. ఇలా ఆయనకంటే కొంచెం వెనక్కి జనహృదయ నేతగా పేరు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఓనమాలకి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఆ చిత్రంలో నటించినటువంటి నటీనటులు కానివ్వండి, చిత్రాన్ని తీసినటువంటి దర్శకుడికి కానివ్వండి, దానికి మాటలు ఇచ్చినటువంటి కదీరు బాబు గారు కానివ్వండి, సత్య గారు తమ్ముడు సత్యం సారథ్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీశారు. ఈ యొక్క ఓనమాల సినిమాకు వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసి మనస్ఫూర్తిగా టీముని అభినందించడానికి కార్యక్రమానికి వచ్చేశారు తప్ప ఏ ఒక్క దురుద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తూ, తెలుగువాడిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలి, మన తెలుగుని మనం బతికించుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. ఆయనకంటే కొంచెం వెనక్కినట్లయితే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషం. ఈ రోజున చూస్తూ ఉంటే మంచి చిత్రాన్ని తీశారు. ఇటువంటి చిత్రాలకి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం తగ్గుతా ఉంది. ఇదే పద్ధతి కాదు బ్రదర్, మన తెలుగుని మనం బతికించుకోవాలి. ఆ మాదిరిగా ఒక మంచి చిత్రాన్ని తీస్తే ఈ రోజున హింసాత్మకమైనటువంటి సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇదే పద్ధతి కాదు. మరి మన తెలుగు గురించి ఓనమాలను మనకి మళ్ళీ తిరిగి నేర్పించారు రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి మంచి చిత్రాన్ని చూసినటువంటి అనుభూతి నాకు కలగడం వల్ల మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందించడం కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామని అందరికీ నమస్తే. జై తెలుగుదేశం, జై జన్మభూమి. థ్యాంక్ యూ. కేసీఆర్ గారిని పిలిచారు. ఏందే ఇదేమైనా పద్ధతి? బిడ్డ ఎప్పుడు సంది చూస్తున్నాను, ఇప్పుడు దాకా మీ ఆంధ్రలో పిలిచి ఇప్పుడు పిలుస్తావా? ఇక ఏదేమైతే ఓనమాల సైనిమాకి వందనం అన్నారు, వందనం బలకాలి. పలక్కుంటే బిడ్డ మనం తెలుగు వాళ్ళమైనందుకు తల దించుకోవాల్సి వస్తుంది.
అందుకని ప్రతి తెలుగుడు ఈ ఓనమాలు చూడాలి, ఓనమాలు చేసిన అందరిని అభినందించాలి. అందుకని వచ్చిన అందరికీ నమస్తే, సెలవు. సరదాగా థ్యాంక్ యూ. వెంకయ్య నాయుడు గారు వచ్చారు. ఈ రోజున చూస్తూ ఉంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడాలని తల్లి భూభారత్ అని చెప్పంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యువతంతా ఏ బారుకి వెళ్ళినా ఎందుకు కాలిడినా ఎవరు పిలిచినా తాగరా నీ బ్యాండ్ తడిదిరా అని చెప్పంటా ఉన్నారు. ఇటువంటి నీచ సంస్కృతి నుంచి యువత ఎప్పుడైతే బయటపడతా ఉందో అప్పుడే మనం కానీ మన దేశం కానీ బాగుంటుంది. ఇక ఓనమాల సినిమాకి వస్తే, ఓనమాల సినిమాలో డైలాగులు రాసినటువంటి ఆయన మా నెల్లూరు ఆయన కదీర్ బాబు గారు ఇంత అద్భుతంగా రాయడం అనేది నెల్లూరుకి కీర్తి తెచ్చిపెట్టిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ కీర్తి ఉండబట్టే నట కిరీటి గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. చాలా సంతోషం. నట కిరీటి గారికి కానివ్వండి, దర్శకులకి, మాటలు రాసినటువంటి వారికి, తమ్ముడు చిన్న సత్యం గారికి, అందరికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సెలవు. థ్యాంక్ యూ. ఇలా ఇక జయప్రకాష్ నారాయణ గారు. ఈ రోజున మనం 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, అసలు మన దేశం ఎక్కడ పోతున్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినటువంటి తరుణం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో చూస్తే చాలా వెనక్కి ఉన్నాం, అంతరించిపోయే దాంట్లో చాలా ముందున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భాషల్లో అంతరించిపోయే దిశలో మనం 7వ భాషలో ఉన్నాం. అంటే మనకంటే ముందు 6 దరిద్రులు ఉన్నారు. ఇటువంటి దరిద్రాన్ని పోగొట్టుకుని మన తెలుగుని మనం బతికించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూడాలి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెలవు. థ్యాంక్ యూ. హనుమంతరావు గారు వచ్చారు. ఇగో తమ్మి నియమ నేనైతే సినిమా చూసిన, అరే అరే నియమ ఏం చేసిండా రాజేంద్ర ప్రసాద్ సాబ్, అరే 218 సినిమాలు తీసిండే, ఎన్ని తీసినా కానీ ఈ సినిమా అయితే గుండెలకు అద్దుకున్నది అన్నట్టు. చిన్నప్పుడు మా పంతులు వచ్చిండే, ఇగ కొట్టి ఈ పంత బాధలు కొట్టిండు. కానీ ఇంతగానం అయితే తెలుగుని బతికించుకునే సినిమా ఇది మంచిగా తీసిర్రు. సినిమాలో నటించిన వాళ్ళకి కానీ తీసిన వాళ్ళకి కానీ మొత్తం అందరు కూడా నమస్తే చెప్తున్నా. మన తెలుగుని మనం కాపాడుకుంటే ఇవాళ కాపాడుతారా? అందుకే అందరికీ నమస్తే బిడ్డ. సెలవు. హనుమంతరావు గారు. థ్యాంక్ యూ. బొత్స సత్యనారాయణ గారు. ఎట్టంటే నాకు తెలియగలిగితే ఇప్పుడు ఓనమాలు తల్లికే రాజేంద్ర ప్రసాద్ గారికి అభినందన కార్యక్రమాన్ని ఏర్పరిచారు. మరి ఓనమాలకి వందనం అన్నప్పుడు తల్లికే ఓనమాల గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ మధ్యలో బొత్స ఎందుకు వచ్చాడండి? బొచ్చకి నాకు ఏదో స్వచ్ఛమందమ్మా ఏంటండి? ఎలాగా ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి పాడు ఉండాలి. అలాగే ఏది పడితే మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఓనమాల అన్నప్పుడు ఓనమాల గురించి మాట్లాడుకోవాలి. మధ్యలో బెల్ట్ షాపులు ఎలా అవుతాయని నాకు తెలియగలిగితే మీడియా వాళ్ళకి పని పట్టలేదే అది. ఇప్పుడు ఓనమాలు అది కదండి, రమణాచార్య గారు ఉన్నారు, అందరూ కూడా తాలూకా ఓనమాల గురించి మాట్లాడదు. అంతేగాని మరి మధ్యలో బెల్ట్ షాపులు ఏంటంటే నాకు తెలియగలిగితే. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఈ చక్కటి సదావకాశాన్ని నాకు కలిగజేసినటువంటి వారికి, ఆకృతి సుధాకర్ గారికి, కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ శిరస్సు వంచి మరొక్కసారి ఓనమాల సినిమా నిజంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకెవరైనా చూడకపోతే చూపించాలి. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం.